నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు సుధాకర్ శర్మ రాజీనామా. వడియారం గ్రామంలో ఎన్యూమరేటర్ సూపర్వైజర్లకు బ్యాచ్ కు శిక్షణ ప్రారంభం. బంగారు తెలంగాణ మాట మాది కాదు. మేడిగడ్డ బ్యారేజ్ పై శాస్త్రీయ పరీక్షలు. కవి అలిశెట్టి ప్రభాకర్ కవితను గుర్తు చేసిన కేసీఆర్. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 సంవత్సరాలుగా కె చంద్రశేఖర్ రావు వెంట పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో తనపై 33 కేసులు నమోదైనప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. కేసీఆర్ ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మను. నేను గత 26 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం కేసీఆర్ ఎంబడి ఆవిర్భావించి కూడా క్రియాశీలక పాత్రలో కొనసాగుతూ మరియు ఉద్యమకారులలో మొట్టమొదటి వ్యక్తి నుండి 33 కేసులు ఎదుర్కొని ఉంటే కూడా మాకు పార్టీ ఇచ్చిన గౌరవము గుర్తింపు పెద్దగా ఏమీ లేదు. కేటీఆర్ గారు అన్ని రకాలుగా నేను అండా ఉంటానని మాటలు మాత్రమే కానీ మాకు చేతిలో ఏది చూపెట్టలేదు. చాలా బాధ వేసి కష్టంలో నష్టంలో అన్నీ ఎదుర్కొని ఆర్థికంగా ఈ 26 సంవత్సరాలు మా యొక్క చాలా నష్టపోయినాం. ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కూడా వారు మాకు రెస్పాన్స్ కాలే. దానికి బాధగా కేసీఆర్ చాలా మంచివాడే, కానీ కేసీఆర్ని కలిసే అంత టైం ఇవ్వడం లేదు. కేసీఆర్ని ఎవరిని కలవనివ్వడం లేదు. దీనికి బాధగా అనిపించేసి మేము పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. చాలా రాజీనామా కేసీఆర్ని వేయడం బాధగానే ఉంది. కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రభావంతో నేను పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది. మా మీద ఉద్యమకారులు 33 కేసులను ఎదుర్కొని ఆర్థికంగా సమయపాలన ఇవన్నీ నష్టపోయిన మా యొక్క వయస్సు కూడా 26 సంవత్సరాలు దీనిలో త్యాగం చేసాం. ఇలాంటి పరిస్థితిలో మాకు తగిన మాతో ఉన్న వాళ్ళంతా కేసీఆర్ను కేటీఆర్ని తిట్టిన వాళ్ళంతా మంత్రులయ్యారు, పదవులు పొందారు. పార్టీ వదిలి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పదవులు వచ్చారు. కానీ ఏ ఒక్కరోజు కూడా మేము పార్టీ గురించి అన్యదా మేము మాట్లాడలేదు. అలాంటి మమ్మలను ఇప్పటి వరకు మాపై వారు వివక్ష చూపెట్టారు కనుక మాకు స్థానికంగా మా ఉనికికి ప్రమాదం కనుక ఆ బాధతోని మేము రాజీనామా చేయవలసి వస్తుంది. నిజంగా కేసీఆర్ చాలా మంచి బ్రాహ్మణులకు చాలా సాయం చేశాడు కూడా. కాకపోతే వ్యక్తిగతంగా మా పార్టీలో అభివృద్ధి మాకు కనబడలేదు. కేసీఆర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది ఉన్నది కనుక మేము ఎట్టి పరిస్థితిలో ఇందులో కొనసాగించాలేమని నిర్ణయం తీసుకొని ఈరోజు రాజీనామా ఇస్తున్నాం. భార్య స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ సుమలత శర్మ. ఆమె మరియు సంక్షేమ పరిషత్లో కూడా మెంబర్. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ అంటేనే నాకు మొదటి నుంచి కూడా, అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న ఉద్దేశంతో చాలాసార్లు కూడా ఇంద్రారెడ్డి ఉన్నప్పటి నుంచి మేము చాలాసార్లు చర్చ చేసుకున్నాము. అంటే అప్పుడు ఇంద్రారెడ్డి గారు లక్ష్మీ పార్వతి పార్టీలో ఉండిరి, మేము కూడా వాళ్ళతోనే కొనసాగినాం చాలా రోజులు. తర్వాత కేసీఆర్ గారు పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమం స్పీడ్ అందుకుంటున్నది. 2002లో మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పార్టీలో కొనసాగుతూ ఎన్నో ఉద్యమంలో ఒక్క హైదరాబాదు మా నియోజకవర్గం కాకుండా దాదాపుగా అన్ని జిల్లాలలో కవర్ చేసుకుంటూ ఎక్కడ కేసీఆర్ పిలిపిస్తే అక్కడికి మేము వెళ్ళి ఉద్యమంలో పాల్గొని ఆయా కష్టంలో ఉన్న దాన్ని నిర్వర్తించుకుంటూ మేము వచ్చినాం. చాలాసార్లు కూడా అందరితో కలిసి పోరాటం చేసినాం. మా మీద ఎన్నో కేసులు అయినాయి. అప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలాసార్లు పిలిపించుకున్నారు.
మా యందు దయ చూపిండ్రు, చూపలేదని మేము అంటలేము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉద్యమకారులను పక్కదోవన పట్టించి ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోతున్నారు. కేసీఆర్ గారు కలుద్దామంటే ఆయన లోపలెక్కడో ఉండిపోతున్నాడు, అసలు కలవడమే లేదు. కేటీఆర్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయనతో చాలాసార్లు కలవడం జరిగింది. టైం ఉంది అనుకుంటా నన్ను చాలాసార్లు పక్కదోవన పట్టించిండ్రు. ఇందులో నేను వారిని విమర్శించడం లేదు, కాకపోతే పోవడం లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇవాళ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఉద్యమం అయిపోయి తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఫస్ట్ టైం మా మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ నేను పోటీ వేయడానికి నామినేషన్ వేస్తే, నీకెందుకు, నేనున్న అండగా, నేను స్టేట్ లెవెల్లో నీకు మంచి పదవి ఇస్తానని అన్నారు. అప్పటి నుంచి కూడా నాకు ఇంతవరకు కూడా ఎలాంటి పదవి లేదు, బాధ్యతలు లేవు. మళ్ళీ మాకున్న సర్కిల్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉద్యమంలో వారితో పాటు నేను కలిసి పనిచేయడం జరిగింది. మా బ్రాహ్మలు తెగువ చూపించరు, ధైర్యం చేయరు, అయినా నేను ముందుకు వచ్చిన మా బ్రాహ్మలు ఇంకా ఇందులో లేడీస్ అంటే ఇంకా అసలే ముందుకు రారు. అటువంటి తరుణంలో కూడా నేను నా ఇంట్లో చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టుకొని గత 25 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ నాకున్న కష్ట నష్టాలను కూడా పక్కన పెట్టి నేను పార్టీకి ఎంతో సేవ చేసినానే అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఇవాళ పార్టీలో సరి అయిన గుర్తింపు లేదు, మమ్మల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవానా, మేము రెడ్డిలం కాదు రావులం కాదు కనుక మాకు ఇవాళ ఈ స్థాయి వచ్చిందని నేను బాధపడుతూ, కాకపోతే కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద మాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. మరి ఎప్పటికీ కూడా మేము మనసులో పెట్టుకొని మెదులుతాము. పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు ఎంతో న్యాయం చేసింది కనుక మేము ఎప్పటికి కూడా వారిని మర్చిపోమని నేను మనస్ఫూర్తిగా వారికి మేలు జరగాలని కోరుకుంటూ, నా మేలు కోరుకు నేను పక్కన రావడం జరుగుతుంది. వాళ్ళ రాజీనామా పెట్టేస్తున్న పార్టీకి, ఎందుకంటే నేను నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కనుక మీరు ఎలాగూ ఆదరణ చూపిస్తలేరు పార్టీ తరఫున, కనుక నేను ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని ఏర్పరిచి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసిన కేసీఆర్ గారు ఎప్పటికీ మేము కృతజ్ఞత చూపిస్తే ఉంటాము బ్రాహ్మణుల తరఫున అందరికి కూడా. నేను ఇప్పుడు ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి అభిమానిగా నేను కొనసాగుతాను. జై తెలంగాణ. నన్ను పార్టీ తరఫున అందరు కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి ఆ గడపలో ఉన్నాను. అంటే ఒక పుట్టినింటిని వదిలి పోతున్నంత బాధగా కూడా అనిపిస్తుంది కనుక నన్ను మీరంతా క్షమించాలి పార్టీ తరఫున అని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జనగణన 2027లో భాగంగా చేగుంట మండలం వడియారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆర్టీఓ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హౌస్ లిస్టింగ్ విధానాలపై సూచనలు ఇచ్చారు. జిల్లా డిఎఫ్ఓ జనగణన ప్రాముఖ్యతను వివరించగా మండల చార్జ్ ఆఫీసర్ శివప్రసాద్ ఎన్యూమరేటర్ల పాత్రను వివరించారు. మొదటి బ్యాచ్ శిక్షణ ఈ నెల 18, 20, 21 తేదీల్లో కొనసాగనుంది. బంగారు తెలంగాణ చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పర్యటనలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పేరు యాడ్ చేసి 3,78,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. 50 రూపాయల కిలో బియ్యం. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి తినే బియ్యమే వాళ్ళకి ఇస్తున్నాం పేదోళ్ళకు. అంతకుముందు డీలర్ అమ్ముకునేది. మరి 10 ఏళ్ళలో ఏం చేసిందంటే, మరి 3 ఏళ్ళలో అన్ని అప్పు చేసిపోయి ఒకటేసారి బంగారం చేయమంటే ఆయనలాగా బంగారం తెలంగాణ చేస్తా అని మేము అక్కడ చెప్పలేదు. కొన్ని అనుకున్నాం. ఆర్టీసీ ఫస్ట్ ప్రియారిటీ అనుకున్నాం 10,000 కోట్లు. 10,160 కోట్లు కట్టాం ఆర్టీసీకి.
అది లేకపోతే ఇవాళ మహాలక్ష్మి పథకం ఆర్టీసీతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఈ సన్న బియ్యానికి 5,000 కోట్లు అయింది. 200 యూనిట్లకు 6,000 కోట్ల పైన ట్రాన్స్కోకి కట్టినాం, జెన్కోకు ట్రాన్స్కోకి కట్టినాం మేము. ఈ లేకపోతే 2,500 మనము ఆడపిల్లలకి ఇచ్చేవాళ్ళు అది కానీ పెన్షన్ పెంచే కార్యక్రమం కూడా ఇప్పటికి చేస్తుంటుంది. ఏ స్టేట్లో హైయెస్ట్ 1,75,000. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిర్మాణ స్థితిగతులపై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది. పియర్స్ 20, 21, 22 వద్ద సీకెంట్ పైల్స్ కు సంబంధించి ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను అధికారుల నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. జియోటెక్నికల్, జియోఫిజికల్, జీపీఆర్ పరీక్షలు, శాంపిల్స్ సేకరణ పనులను సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. మొత్తం 520 బోర్ రింగ్స్ ద్వారా సేకరించిన శాంపిల్స్ ను CAWPRS కు పంపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ల్యాబ్ పరీక్షల అనంతరం బ్యారేజ్ నష్టంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందన్నారు. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెస్ట్ ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు నేల స్వభావంపై స్పష్టమైన సమాచారం పొందవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ప్రేరణాత్మక కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చీకట్లో భయం పెరుగుతుంది, ధైర్యం ఉంటే అదే పరిస్థితి మనకు బలంగా మారుతుంది అనే సందేశాన్ని ఈ కవిత ద్వారా వెల్లడించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే విజయాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో, పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మలక్పేట్లోని బాలబాలికల అనాథాశ్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, పిఆర్ఓ రవి ప్రసన్న కుమారుడు నిఖిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది తన పిల్లల జన్మదినాలను ఏదో ఒక అనాథాశ్రమంలో జరుపుతానని తెలిపారు. తన పిల్లలు కూడా ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలోనే తమ జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి నిఖిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కుటుంబ సభ్యులు ఉదయ్, సంగీత, లత, సృజన హాజరయ్యారు. అలాగే మిత్రులు హనుమంతు, పవన్, శివ పాల్గొన్నారు. స్టాఫ్ సభ్యులు రాధా, యామిని, సుష్మిత, శైలజ, ప్రసన్నతో పాటు స్నేహితులు చిన్ను, స్వాతి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యతిరేకించారని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ మండిపడ్డారు. నాచారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతో బీజేపీ గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోందన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదని పార్లమెంట్ లో పేర్కొన్న రోజున కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, డిలిమిటేషన్ బిల్, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ వంటి 3 బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సంతకం కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి బలమైన కారణం ఉంది. ఏదైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు వారు అసత్య ప్రచారాలు చేస్తూ మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారని, కాంగ్రెస్ పై వ్యతిరేక భావనలు రావాలి, మహిళలలో వ్యతిరేకత తీసుకురావాలనే దురుద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఆగడాలు గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ పార్టీ ప్రభుత్వమే కానీ, సెంట్రల్ గవర్నమెంటే కానీ మహిళా బిల్లు అధికారికంగా పెట్టని దానికి బయట ప్రచారం గోదీ మీడియా భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం బాగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే ఈ మీడియా సమావేశం ఆధారంగా మీకు కొన్ని పేపర్లు అఫీషియల్ మీకు గూగుల్ సైట్, గవర్నమెంట్ సైట్కి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ దొరుకుతాయి. ఆ రోజు 3 బిల్లులు పెట్టినారు. ఆ బిల్లులో ఫస్ట్ బిల్ ఏంటంటే బిల్ నంబర్ 107 ఆఫ్ 2026. బిల్ నంబర్ 107 ఆఫ్ 2026. ద బిల్ ఏంది? ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 131 2026. ఈ బిల్లు ఫస్ట్ బిల్. అండ్ సెకండ్ బిల్ ఏంటంటే బిల్ నంబర్ వచ్చి 108 ఆఫ్ 2026, ద డీలిమిటేషన్ బిల్ 2026. ఇది సెకండ్ బిల్. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ చేస్తే దొరుకుతుంది. ఇది సెకండ్ బిల్. ఆ తర్వాత థర్డ్ బిల్ నంబర్ 109 ఆఫ్ 2026. బిల్ నంబర్ 109 ఆఫ్ 2026, ద యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026. దిస్ ఇస్ థర్డ్ బిల్. ఇది అయిపోయింది. ఈ బిల్లులో మహిళా బిల్లు లేకపోయినప్పటికీ వ్యతిరేకించినారు అని ఒక ప్రబలంగా తీసుకొచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడారు. వాస్తవానికి మీకు బిల్లులతో సహా చూపించారు. అసలు జరిగింది ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023లో పాస్ అయింది. ద కాన్స్టిట్యూషన్ 128th అమెండ్మెంట్ బిల్ ఈస్ 2023. దానికి సంబంధించిన పేపర్. దీంట్లో ప్రధానంగా ఏముందంటే ద 73rd and 74th amendment passed in 1993, which introduced the panchayat and municipalities. The constitution reserved for the one-third seats for the women, and these bodies won to the constitution. అంటే 73, 74 అమెండ్మెంట్ ప్రకారం 1993 కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ, మున్సిపల్లో మహిళలకు రిజర్వేషన్ తేవడం జరిగింది. దాని ఆధారంగానే ఇప్పుడు మహిళలకు లోక్సభ, పార్లమెంటు, అసెంబ్లీ, తరువాత ఏవైతే ఇప్పుడు చట్టసభలన్నింటిలో కూడా వాళ్ళకి మహిళలకు ప్రాధాన్యత, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ఈ బిల్లు తీసుకురావడానికి ఎప్పుడు బిల్లు పాస్ అయింది? ఇది డేట్లు చెప్తాను. ఆమోదించింది సెప్టెంబర్ 20, 2023. మహిళా బిల్లు ఆమోదించింది లోక్సభలో సెప్టెంబర్ 20, 2023. రాజ్యసభలో ఆమోదించింది సెప్టెంబర్ 21, 2023. రాజ్యసభలో ఆమోదించింది సెప్టెంబర్ 21, 2023. రాష్ట్రపతి ఆమోదం దీనికి
రాష్ట్రపతి ఆమోదం ముద్రపడింది సెప్టెంబర్ 28, 2023. ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం? సెప్టెంబర్ 28, 2023. తర్వాత గెజెట్ ప్రకటన ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 29, 2023. ఇంత క్లారిటీగా తేడా ఇంత క్లియర్గా ఉన్న బిల్లును ఆపి ఏదో మసిపూసి మారడుగా చేసే ప్రయత్నం చేస్తూ మీరు బిల్లు పెడితే ఆపినారు. బిల్లు ఎవరు పెట్టినా? బిల్లు లేదా? బిల్లు లేదు. ఓకే, మరి దీన్ని పెట్టు, దీన్ని ఆమోదించు. మేము వెనకపోతామా? 450 మందితో బిల్ పాస్ అయింది. దీన్ని ఎందుకు రన్ చేయట్లేవు? దీనిలో ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ ఏంటంటే ఈ బిల్లు పాస్ చేసినప్పుడు ఒక కిటికీ పెట్టు, కమెన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్. కమెన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ద రిజర్వేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ద సెన్సస్. ద రిజర్వేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ద సెన్సస్ అంటే జనగణన జరిగిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందని క్లియర్ డేటా తెల్లంగా వాళ్ళ బిల్లులో ఉంది. ఈ బిల్లు నువ్వు నేను ఆమోదించింది కాదు. మన రాష్ట్ర దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది. ఏమని ఉంది దీంట్లో? మళ్ళీ చదువుతా వినండి. రిజర్వేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ద సెన్సస్. సెన్సస్ అంటే జనగణన. తర్వాత కండక్టింగ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది బిల్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద సెన్సస్. సెన్సస్ మీదనే ఆధారపడి ఉంటుంది అని క్లియర్ పట్ట బిల్లు పొందుపరిచి ఉన్నది. ఆ తర్వాత డీలిమిటేషన్ విల్ బి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ కు సుధాకర్ శర్మ రాజీనామా. వడియారం గ్రామంలో ఎన్యూమరేటర్ సూపర్వైజర్లకు బ్యాచ్ కు శిక్షణ ప్రారంభం. బంగారు తెలంగాణ మాట మాది కాదు. మేడిగడ్డ బ్యారేజ్ పై శాస్త్రీయ పరీక్షలు. కవి అలిశెట్టి ప్రభాకర్ కవితను గుర్తు చేసిన కేసీఆర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.